ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు అందిన వార్త ఏంటంటే విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్. ఏంటంటే సెలవులు పొడిగింపండి. మరి ఎన్ని రోజులు ఏంటి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సో ఏపీలో పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. హాలిడేస్ అనంతరం 2024-25 విద్యా సంవత్సరానికి గాను జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి ఓపెన్ కానున్నాయి. కానీ తాజా సమాచారం ఏంటంటే జూన్ 13న స్కూళ్ళు తిరిగి తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలను జూన్ 12 నుంచి జూన్ 13కు జూన్ 12కు బదులు జూన్ 13వ తేదీన రీఓపెన్ చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గారికి అయితే వినతి పత్రాన్ని ఈ మేరకు అందించారు. సో పాఠశాల పునఃప్రారంభం తేదీని వాయిదా వేయాలని ఈ నెల 12న సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండడంతో సెలవు ఒకరోజు పొడిగించాలి అని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ అందులో కోరారు. దీంతో ఏపీలో స్కూల్స్కి రీఓపెన్ తేదీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇదంతా గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు విద్యార్థులకు.